మెయిన్ పాయింట్ ఏంటంటే ఆమె అసలు చేసుకుంది లవ్ మ్యారేజ్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ గురించి అని వస్తే కనుక నేను తన వీడియోస్లో చెక్ చేసినప్పుడు తర్వాత తను చాలా వీడియోస్లో చాలా క్లారిటీగా సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోస్ట్ అండ్ ఫన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వైషు అమ్మ. తను ఒక యూట్యూబర్. అసలు తనకి ఏం జరిగింది, తన జీవితం ఏంటి, తన లవ్ మ్యారేజ్ ఏంటి, మొత్తం అసలు ఏం జరిగిందో కేసు గురించి మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడగను, కాకపోతే ఈ వీడియో ఎంతమందికి షేర్ చేయాలనుకుంటే అంతమందికి షేర్ చేయండి. ఇది చాలా యూజ్ అయ్యే టాపిక్, అందుకని చెప్పి ప్లీజ్ షేర్ ద వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. రోషన్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వైషు అమ్మ గురించి. ఈ కేసు చాలా మంది మాట్లాడుతున్నారు ఆల్రెడీ, అందుకని చెప్పి ఆ టాపిక్ గురించి నేను ఇప్పుడు తీసుకొచ్చి మనం కూడా మాట్లాడాలని చెప్పి నేను చెప్తున్నాను. ఒక యూట్యూబర్గా మనకు కూడా మాట్లాడాల్సిన మెయిన్ టాపిక్ ఇది. ఎందుకు అంటే ఇది సోషల్ మీడియాలో ఒక పెద్ద డిస్కషన్ అయిపోతుంది. అండ్ తన యొక్క జీవితం ఏంటి, తన యొక్క ఫ్యామిలీ ఏంటి, మరియు చాలా విషయాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. మనం ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాము అంటే చాలా మంది చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈ జరుగుతున్న రూమర్స్, అసలు తన నిజమైన లైఫ్ ఏంటి, తనకి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఇందులో. ఓకే రోషన్, ఇప్పుడు మనం ముందుగా ఆమె వీడియోస్ గురించి మాట్లాడుకుందాము. ఆమె వీడియోస్ ఎలా ఉంటాయంటే ఎమోషనల్ గా కానీ, లేకపోతే పర్సనల్ గా కానీ, లేకపోతే తన స్ట్రగుల్స్ కానీ యూట్యూబ్ లో షేర్ చేసుకుంది. కరెక్టే సాయి, కానీ ఇక్కడ ఒక పాయింట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి అంటే కంటెంట్, తను ఏదైతే చేస్తున్న కంటెంట్ ఉందో అది మొత్తం కూడా ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే తను చేసే కంటెంట్ ప్రతి ఒక్కటి కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. లైక్ తన రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎక్కువగా పెట్టేస్తారు. అంటే పలానా జరిగింది దాని వీడియో, పలానా జరిగింది పలానా వీడియో, ప్రతి ఒక్కటి తను షేర్ చేస్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పెట్టింది అనుకో, తను పెట్టిన వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోకి సంబంధం లేకుండా, క్లారిటీ లేకుండా ఉండేవి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆడియన్స్ కి ఒక సింపతి క్రియేట్ చేయటం చాలా ఈజీగా ఉండిద్ది, కానీ నిజం చెప్పడం మటుకి చాలా కష్టము. తన వీడియోలో అదే ఉంటది. ఎమోషన్ చూపించడం ఒక విషయమా, నిజం చూపించడం ఒక విషయం. ఎమోషన్ ని ఎవరైనా క్యారీ చేయగలరు, కానీ అసలు తను పెట్టే వీడియో ప్రతి ఒక్కదానికి ఎలా ఉంటుంది, ఇది నిజమేమో అనిపిస్తుంది. ఆ నిజమేమో అనుకునే లోపే దానికి అబద్ధం అన్నట్లు వీడియో కూడా వస్తుంది. సమ్ టైమ్స్ మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మనకి ఈ మధ్యన యూట్యూబ్ లో ప్రతి ఒక్క కంటెంట్ ఏమైపోయిందంటే ఫేక్ కంటెంట్, అంటే ప్రాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంక్ అనుకోవచ్చు, అది నిజమా అర్థం కాదు, ప్రాంక్ అర్థం కాదు. తన వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క వీడియోలోనూ కూడా తను చేస్తుంది ప్రాంకా, లేకపోతే నిజంగానే వీడియోస్ చేస్తుందా, లేకపోతే నిజాన్ని అలా చేసి చూపిస్తుందా, అసలు ఒక్క దానికి కూడా క్లారిటీ ఉండదు. కానీ తన లైఫ్ స్టైల్ మటుకి చాలా సింపుల్ గా ఉంది. ఎప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో యూట్యూబ్ స్టార్ట్ చేయడం ముందు. కానీ ఎప్పుడైతే తనకి ఫాలోవర్స్ పెరిగి ఎక్కువ అవుతున్నారో అప్పుడు మటుకి తన లైఫ్ స్టైల్ మటుకి చాలా చేంజ్ ఓవర్ కనిపించింది నాకైతే. దానికి క్లియర్ గా నేను అబ్జర్వ్ చేశాను. కానీ ప్రతి ఒక్క చేంజ్ కి కూడా తన ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేకపోవడం వల్ల చాలా డౌట్స్ వచ్చేవి. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు అన్నట్లుగానే ఇనిషియల్ స్టేజ్ లో తన లైఫ్ చాలా సింపుల్ గా, చాలా నీట్ గా, క్లీన్ గా ఉండేది. ఎప్పుడైతే మన వీడియోస్, తన వీడియోస్ ఒక్కొక్కటి పొంతం లేకుండా వచ్చేవి. పొంతం లేకుండా చేంజెస్ ఒకదాని తర్వాత ఒకటి అలా అంటది, ఒకటి ఇలా అంటది, ఇంకొకటి అలా అయిపోయింది, ఇంకోటి ఇలా అయిపోయింది అని చెప్పి మారుతూ వచ్చేవి. అంటే దాని మీనింగ్ ఏంటి? తను ఒక వాట్ డు యు కాల్ దట్ స్క్రిప్టెడ్ కంటెంట్ ఏమైనా చేస్తుందా? తన కంటెంట్స్ చూస్తే దే ఆర్ నాట్ ఏ స్క్రిప్టెడ్. నేను ప్రతి ఒక్క కంటెంట్ తన్ని మళ్ళీ రివైజ్ చేశాను. రివైజ్ చేస్తే తను పెట్టిన ప్రతి ఒక్క కంటెంట్ ఇట్స్ నాట్ ఏ ప్రాంక్. ఓకే, ఇట్స్ రియల్. ఎందుకు అంటున్నాను అంటే, మొన్న ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ కి తగ్గ ఏమైనా క్లూస్ దొరుకుతాయని ప్రతి వీడియో ఒకటి చెక్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క వీడియో ప్రాంక్ కాదు, అదొక రియల్ వీడియో అని క్లారిటీ వచ్చింది నాకు. కానీ ఇంకా నాకు కూడా చాలా డౌట్స్ ఉండిపోయినాయి. ఆ డౌట్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అరే, ఇప్పుడు లైఫ్ చేంజ్ అవ్వటం తప్పైతే కాదు,
కానీ ఇప్పుడు లైఫ్ స్టోరీ చేంజ్ అయితే మటుకి ఖచ్చితంగా అది క్వశ్చన్ అయిపోయింది. మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కన్ఫామ్గా మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే మన లైఫ్ స్టోరీని తీసుకెళ్ళి ఎప్పుడైతే బట్టలు ఎప్పినట్లు తీసుకెళ్ళి దాన్ని మన యూట్యూబ్లో పెడుతున్నాము అంటే ఏదైనా సరే ఇక్కడ ఉన్నది అక్కడ పెట్టాలి, ఉన్నది ఉన్నట్టు పెట్టాలి, పెట్టాలి. అదొక స్క్రిప్ట్ చేసి దాన్ని మనం స్టోరీ అల్లి ఫేక్ ప్రాంక్స్ చేసి ఇవి చేయకూడదు. వీడియోస్ కొన్ని చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే కరెక్ట్గా చేయాలి అంటే ఆడియన్స్ అటెన్షన్ కోసం మాత్రమే చేసినట్లు కూడా ఉంటుంది తన వీడియోస్. బేసికల్లీ మనం ఏదైనా బ్లాగ్స్ చేస్తున్నాం అనుకో, లేదా మనం ఓన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకో, కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు లైఫ్ స్టైల్ రొటీన్ పెడతాం మనం. అంటే మనం ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నాం ఏంటి అనేది. బట్ తన వీడియోస్ లో కొన్నిసార్లు నేను ఇందాక చెప్పినట్లే అంత జరిగింది ఒరిజినల్ అన్నాను కదా, అంటే నిజమే అన్నా కదా, అది ఏదైతే ఉందో కొన్ని చోట్ల ఇది నిజంగా జరుగుతున్నప్పుడు తను అంత సెటప్ ఎలా క్రియేట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాన్వర్సేషన్ జరుగుతుందంటే దాన్ని రికార్డ్ చేస్తుంది. ఓకే, దాన్ని రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి అన్ని చేసి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తుంది మళ్ళీ. ఓకే, నేను కామెంట్స్ కూడా చదివే తన కింద ఉన్న కామెంట్స్ అని చదివితే కొంతమంది ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అంటే, కొంతమంది చెల్లమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమవుతుంది నీ లైఫ్ లో, నీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, ఏం జరుగుతుంది, ఏంటి 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 అంటే నాకు లిటరలీ ఎంతగా అనిపించింది అంటే ఇంతగానో కనెక్ట్ అవుతారా మన ఆడియన్స్. అంటే మనల్ని నమ్మి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన లైఫ్ లో జరుగుతున్నది అక్కడ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇంతగానో నమ్ముతారా అనిపించింది. రోషన్, ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే, అది ఇప్పుడు ఆమె మెయిన్ పాయింట్ ఏంటంటే ఆమె అసలు చేసుకుంది లవ్ మ్యారేజ్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ గురించి అని వస్తే కనుక నేను తన వీడియోస్ లో చెక్ చేసినప్పుడు స్టార్టింగ్ లో కొంచెం చూడనీకి లవ్ మ్యారేజ్ లాగే అనిపించింది, కానీ తర్వాత తను చాలా వీడియోస్ లో చాలా క్లారిటీగా ఇది లవ్ మ్యారేజ్ కాదు, అందరికి క్లియర్ గా చెప్పింది. ఏంటి అంటే తను నాది లవ్ మ్యారేజే కాదు, ఓకే, నాది ఒక అరేంజ్ మ్యారేజ్. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు వద్దన్నా కూడా, అంటే కొన్ని విషయాలు ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఎంతవరకు నిజం అనేది 100% నేను చెప్పలేను. ఓకే, బట్ అక్కడ ఉన్న వీడియోలో నాకు అర్థమైంది ఏంటి అంటే, వన్ థింగ్, తనకి పెళ్లి చేసేటప్పుడు తన మైనర్. అదొకటైతే నాకు క్లారిటీ కనిపిస్తుంది. ప్రతి ఒక్కసారి నాకు ఏజ్ లేదు, నాకు ఇంకా ఒక 2 సంవత్సరాలు టైం కావాలి, నాకు పెళ్లి చేయొద్దు ఇప్పుడే అన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా మ్యారేజ్ చేశారు. అంటే ఈ మ్యారేజ్ టాపిక్ కి వచ్చేసేపాటికి ఏంటి అంటే, ఎవరైతే తన హస్బెండ్ నేమ్ హరి పర్సన్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తినతో కలిసి ఉండట్లేదు. లవ్ మ్యారేజ్ అంటే తను నాకు తెలిసినంత వరకు హరి అనే అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. సంథింగ్ ఏదో ఫంక్షన్ లో ఆ హరి అనే అబ్బాయి ఈ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి దాకా వచ్చారు. కానీ పెళ్లి దాకా వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలేదు అంటే, మాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే డౌరీ వల్ల యాక్సెప్ట్ చేయలేదేమో నా ఒపీనియన్. నేను కూడా విన్నాను ఈ రూమర్. అంటే నాకు తెలిసి ఇది రూమరే అనుకుంటున్నాను, ఏమో అది ఎంత మాత్రం నిజమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తప్ప మనకి తెలియదు. కాకపోతే నేను విన్న ప్రకారం అయితే డౌరీ ప్రకారంగానే వాళ్ళ ఫ్యామిలీ కూడా అబ్బాయిని వదిలేశారని చెప్పి టాపిక్ వచ్చింది. బట్ మన దగ్గర అంటే అందరం డౌరీ విషయం గురించి మాట్లాడుతున్నాం. ఈవెన్ దో ఇంతమంది డౌరీ గురించి మాట్లాడుతున్నారు అన్న తర్వాత కూడా ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళు ఎవరు కూడా దీని గురించి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అంటే ఇది డౌరీకి సంబంధించిన మ్యాటర్ కాదు, టోయిన్స్ మ్యాటర్ అని కూడా ఎవరు ప్రాపర్ రెస్పాండ్ ఇవ్వలేదు దానికి. ఇంకా అంటే ఇది నిజమేనా అని కూడా అనుకోవచ్చు మనం. మరి అంటే రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అక్కడ అది కాదు పాయింట్ అన్నప్పుడు రెస్పాండ్ అవుతారు కదా. సో రోషన్, ఇప్పుడు మనకి బయట కనిపిస్తుంది ఒకటి, లోపల జరుగుతుంది మటుకి ఇంకొకటి ఏదో ఉంది. అసలు ఆ టాపిక్ గురించి ఏమంటావు నువ్వు? మనం ఆ ఛాన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే నేను చెప్పాను కదా ముందుగానే అన్ని కూడా ఒరిజినల్ గా లేవు, ఓకే, క్రియేట్ చేసినట్లు కూడా ఉన్నాయి కొన్ని. నేను దా పాయింట్ ఆఫ్ వ్యూకే వస్తే, వీడియో ముందు నవ్వచ్చు, వీడియో వెనక ఏం జరుగుతుందో మనం చెప్పి. వీడియో ముందు 10 మాట్లాడితే వీడియో వెనక 100 మాట్లాడతాం. ఎందుకంటే ఆ 100 తీసుకొచ్చి పెడితే ఏ రొట్ట అవుతుందో అని చెప్పేసి ఆ 100 పెట్టు. కానీ ఒకటైతే చెప్పచ్చు, ఏంటి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కపుల్ అనే ఇమేజ్ ని క్రియేట్ చేయడం మాత్రం చాలా ఈజీ. ఎందుకంటే ఒక కపుల్ ఇమేజ్ ని క్రియేట్ చేస్తే దానికి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువ రెస్పాన్స్, చాలా హెవీ రెస్పాన్స్ ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది. కొన్నిసార్లు మన ఆడియన్స్ ని గట్టిగా మాట్లాడాలనిపిస్తుంది. అంటే మన ఆడియన్స్ తో కలిసి ఇంత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడలేదు అని, ఏ కంటెంట్ని ఎక్కువగా చూడాలి, ఏ కంటెంట్ని ప్రోత్సహించాలి ఏంటి అనేది కూడా ఆలోచించారు. మనం దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనం ఆల్రెడీ పోయిన వీడియో నాన్ వేషన్ టాపిక్ లో కూడా మేము మాట్లాడాము. అవును, నాన్ వేషన్ వీడియోలో కూడా ఎవరి ముందు మన ప్లాట్ఫామ్, మన ఆడియన్స్ తెలుగు వాళ్ళు ఏంటంటే తెలిసిందే కదా, అందరిని కూడా నేను నమ్మేస్తాం, అది మన లక్షణం.
కానీ ఒకటైతే మనం చెప్పుకోవాలనుకుంది ఏంటి అంటే నమ్మే ముందు ఎవరిని నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం, ఎందుకు నమ్మాలి, అది ప్రాంకా నిజమా, ఇంకేంటి, సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాల్ని సీరియస్ గా తీసుకోవాలి, సిల్లీగా తీసుకోవాల్సిన విషయాలు సిల్లీగా తీసుకోవాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు కెమెరా ముందు ప్రేమించడం ఎవరైనా చేస్తారు, ఎందుకంటే జనాలను ఆకర్షించుకోవాలని చెప్పి ఈజీగా వ్యూస్ వస్తాయని చెప్పి ఎవరైనా చేయగలరు. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే కెమెరా వెనకాల కూడా వీళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అది నిజమా? రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని అక్కడే క్లియర్ చేసుకోవాలి. హైడ్ చేయడం లేదా వీడియో ముందుకు వచ్చి యాక్ట్ చేయడం అనేది లాంగ్ టర్మ్లో చాలా డేంజర్ అవుతుంది. అవును, వీడియో ముందుకు వచ్చి ప్రేమని ఇచ్చేసి వీడియో చేసేసి ఆ వీడియో మీద పైసలు తీసుకున్నామంటే అది అక్కడి వరకే ఉంటుంది. కానీ దాని వెనక జరుగుతున్న గొడవలు ఏదైతే ఉంటాయో ఆ గొడవల్ని సాల్వ్ చేసుకుని ఒకరు అండర్స్టాండ్ చేసుకుని ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును నిజమే. కానీ ఇక్కడ లవ్ మ్యారేజ్ అంటే ఫ్రీడమ్ చాలా ఉంటుంది, కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్గానే ఉండాలి. కరెక్టే. ప్రేమ స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ బాగుంటుంది, లైఫ్ బ్యూటిఫుల్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అదే ప్రేమ వీక్గా ఉంటే కట్టిన ఇల్లు కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక కేసు గురించి మాట్లాడదాం రోషన్. ఇది మటుకి చాలా సీరియస్ టాపిక్. ఫస్ట్ రూల్ ఏంటంటే నేను ఇది ముందుగానే మనం చెప్పినట్లే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రెసెంట్. ఓకే, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఏ జడ్జ్మెంట్ ఇవ్వకూడదు కూడా. అందరికీ కైండ్లీ ఆల్ యూట్యూబర్స్ కూడా మేము ఒకటే చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈజీగా దేన్ని కూడా జడ్జ్ చేయొద్దు. కానీ ఇక్కడ వచ్చిన మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యాక్ట్స్ కన్నా రూమర్స్ ఎక్కువ, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు అనేది వెళ్ళిపోతుంది. అసలు ఎంత స్పీడ్గా అంటే అది టైం ట్రావెల్ చేసి ఇట్లా సెకండ్స్లో వెళ్ళిపోతాయి వీడియోస్ అవి. కానీ రోషన్ ఇప్పుడు ఈ రూమర్స్ స్ప్రెడ్ అవటం వల్ల ఈ సిచ్యువేషన్ అనేది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. దాని గురించి ఏమంటావు అసలు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ అయితే కనుక నిజాలు ఏంటి అనేది కన్ఫర్మ్గా బయటకు వస్తాయి. ఓకే, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం టైం ఇస్తే చాలు, దే విల్ డూ దే వర్క్. వాళ్ళ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసి నిజం ఏంటి అనేది కన్ఫర్మ్గా బయటకు పెడతారు. కానీ ఇక్కడ పబ్లిక్ రియాక్షన్స్ మటుకి చాలా డివైడెడ్ అయిపోయింది. ఏంటి అది? కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, ఇది కూడా ప్రాంకేనా అని డౌట్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అయితే తను చేసిన వీడియోస్ అలాంటివి, కాసేపు వాళ్ళ హస్బెండ్ కొట్టాడు అని చెప్తుంది, కాసేపు వాళ్ళ హస్బెండ్తో కలిసి ఇలా లాంగ్ టూర్ వెళ్తున్నా అంటది, కాసేపు వాళ్ళ హస్బెండ్తో కలిసి హ్యాపీగా ఉన్నా అంటది, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నాం అంటారు. తర్వాత వాళ్ళ లవ్ పార్ట్, అసలు వాళ్ళ లవ్ మ్యారేజా కాదా అంటారు, లవ్ మ్యారేజ్కి పార్ట్ 1 అంటారు, పార్ట్ 2 అంటారు. ఓకే, చాలా కన్ఫ్యూజన్. సో దానివల్ల కొంతమంది ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ప్రాంక్స్ అయిపోతే ఏమవుతుంది అంటే నిజాన్ని కూడా నమ్మరు, మన వాళ్ళు తీసుకోరు దాన్ని నిజాన్ని కూడా. సో ఇప్పుడు ఇది కూడా అదే అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ స్టోరీ తెలియకుండా జడ్జ్మెంట్ ఇవ్వడం అది అనాలిసిస్ కాదు, అది ఒక అజంప్షన్ అంతే. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతి ఒక్క లైఫ్ నిజం కాదు. ఓకే, ఒకవేళ నిజమైనా అది వీడియో బెటర్, కన్ఫర్మ్గా బెటర్. అది ఇక్కడ రిలేషన్షిప్స్ కానీ మ్యారేజెస్ కానీ ఇలాంటివి బయట కనిపించడం కన్నా లోపలే ఉంటాయి నాకు తెలిసినంత వరకు అయితే. అది నిజమే, కానీ నిజం అనే దానికి బయటకు రావడానికి టైం పట్టచ్చు, కానీ అదైతే తప్పకుండా బయటపడుతుంది ఒకరోజు. ఏంటి అనేది మనం వీడియోలో చూపించకపోవచ్చు, కానీ వన్ డే ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఏదైతే తన విషయంలో జరుగుతుందో అలాగే ఒక రోజు కన్ఫర్మ్ గా బయటకు వస్తాయి ఏం జరుగుతుంది. అది ఆటోమేటిక్ గా మన తెలంగాణ గవర్నమెంటే ఖచ్చితంగా బయట పెడుతుంది. అది నిజమే. మన పోలీసులు అయితే కనుక ఈ విషయాన్ని అంత ఈజీగా వదలరు, ఎందుకంటే తన మ్యాటర్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని కన్ఫర్మ్గా ఒక కంక్లూజన్ అనేది కన్ఫర్మ్గా ఇస్తారు. నాకు తెలిసి ఇప్పటివరకు మనం చెప్పిన అన్ని టాపిక్స్ అయితే మనం కవర్ చేసి ఉంటాము. సో ఇక్కడ నుండి నాకు మీ ఒపీనియన్ కూడా కావాలి. అసలు తన విషయంలో అసలు ఈ టాపిక్లో మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేసేయండి. నేను అడుగుతుంది మిమ్మల్ని అందరినీ ఒక్కటే, ఈ వీడియోకి ఎవరు సబ్స్క్రైబ్ ఒత్తకపోయినా నాకు నో ఇష్యూ, కానీ ఈ వీడియో మటుకి అందరికి చేరుకోవాలి. సో అందరూ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఒకటైతే చెప్పాలనుకుంటున్నాం, మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి యూట్యూబ్లో మాట్లాడుతుంది ఏంటి అంటే మాకు ఎంతవరకు తెలిసింది, బయట వస్తున్న రూమర్స్ ఏంటి అనేది ఒక క్లారిటీగా ఒక కంక్లూజన్లో మేము క్లియర్గా మెన్షన్ చేసాం. తన లైఫ్ స్టోరీని మొత్తాన్ని మేము ఇక్కడ తీసుకురావాలనుకున్నాం ముందు, కానీ మాకు ఒక రెస్పెక్ట్ ఉంది, అలాగే మీరు ఆ రెస్పెక్ట్ని మన యూట్యూబర్స్కి అందరికీ ఇస్తారనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో ఎక్కడితో ఆపుతున్నాము. సో ఏదున్నా సరే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి, దయచేసి కామెంట్స్లో ఇష్టం వచ్చినట్లు అయితే మాత్రం మాట్లాడకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.